హలో డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? సో మన ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నట్టు ఇప్పుడు మనం పార్ట్నర్షిప్ని చూడబోతున్నాం. సో ఫస్ట్ నేను అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ని కవర్ చేయబోతున్నాను. దానికి సంబంధించినటువంటి వేరియస్ ఎంట్రీస్ ఏవైతే ఇంపార్టెంట్ ఎంట్రీస్ ఉంటాయో వాటిని కవర్ చేసిన తర్వాత ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఈ పార్ట్నర్షిప్ సంబంధించి చాలా వర్కింగ్స్, చాలా జనరల్ ఎంట్రీస్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే మన ఉద్దేశం ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్ని వీలైనంత ఈజీగా కన్వీనియంట్గా సాల్వ్ చేయడం కదా. సో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి ఉన్నాయో అవి కవర్ చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ రాసాను కదా, బేసిక్ ఎంట్రీస్ రిక్వైర్డ్ టు బి నోన్ టు సాల్వ్ అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ ఎంట్రీస్. ఈ ఎంట్రీస్ కనుక తెలిసినట్లయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేసడానికి కన్వీనియంట్గా ఈజీగా ఉంటుంది. రైట్? సో ఒక్కొక్కటి చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఈ బ్యాలెన్స్ షీట్లో జనరల్ రిజర్వ్ అనేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ అని ఉన్నాయి. రైట్, మనం అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సో నార్మల్గా పార్ట్నర్షిప్ ఫామ్ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు అకౌంట్స్ క్లోజ్ చేయాలంటే ఈక్వల్ టు సోల్ ట్రేడ్ ఫామ్. సోల్ ట్రేడ్ ఫామ్లో బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఎట్లయితే ప్రిపేర్ చేస్తామో అదేవిధంగా ఈవెన్ పార్ట్నర్షిప్లో నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఉన్నప్పటికీ కూడా క్లోజింగ్ ప్రాసెస్ సిమిలర్గా ఉంటుంది, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సోల్ ట్రేడ్ ఫామ్కి పార్ట్నర్షిప్ ఫామ్కి సోల్ ట్రేడ్ ఫామ్లో వచ్చిన ప్రాఫిట్ అంతా క్యాపిటల్కి యాడ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ పార్ట్నర్షిప్ ఫామ్లో ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ని ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అదొక్కటే డిఫరెన్స్. లేకపోతే సోల్ ట్రేడ్ ఫామ్లో ఏదైతే మనం ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తామో అదేవిధంగా పార్ట్నర్షిప్లో కూడా ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, సో అప్పటి వరకు ఏం డిఫరెన్స్ లేదు. కానీ ఎగ్జిస్ట్ అవుతున్న పార్ట్నర్షిప్ ఫామ్లో ఎవరైనా కొత్త పార్ట్నర్స్ అడ్మిట్ చేసుకున్నా, ఉన్న పార్ట్నర్స్లో ఎవరైనా రిటైర్ అయిపోయినా, లేకుంటే ఉన్న పార్ట్నర్స్ ఎవరైనా ఒక పార్ట్నర్కి సడన్ డెత్ ఇంకర్ అయినా, అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ అడ్జస్ట్మెంట్ ఏంటి, ఎందుకు, అండ్ ఏ ఎంట్రీస్ పాస్ చేయాలి, దాన్ని కవర్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది మన సిలబస్. సో మనకున్న సిలబస్లో అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఒకటి. రైట్? సో ఎప్పుడైనా పార్ట్నర్ని అడ్మిట్ చేసుకుంటున్నామంటే, కొత్త పార్ట్నర్ తీసుకొస్తామంటే అంతకు ముందు ఉన్నటువంటి అసెట్స్, లయబిలిటీస్ని రీవాల్యూ చేస్తాం. ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా అసెట్స్ కొంటే వాటి వాల్యూ ఇప్పుడు పెరిగి ఉండొచ్చు, ఆర్ కొన్ని అసెట్స్ వాల్యూస్ తరిగిపోయి ఉండొచ్చు, ఎప్రిషియేట్ అయినా ఉండొచ్చు, డిప్రిషియేట్ అయినా ఉండొచ్చు. సో ఆ ఎప్రిసియేషన్, డిప్రిసియేషన్ వల్ల జరిగే ప్రాఫిట్ ఆర్ లాస్ని ఉన్న ఓల్డ్ పార్ట్నర్సే డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, తర్వాత న్యూ పార్ట్నర్ని అడ్మిట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఏంటంటే బేసికల్లీ ఎప్పుడైనా కొత్త పార్ట్నర్ని అడ్మిట్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు మనం అడ్మిషన్ గురించి మాట్లాడుతుంటే కొత్త పార్ట్నర్ని అడ్మిట్ చేసుకున్నప్పుడు అతన్ని అడ్మిట్ చేసుకునే ముందర ఉన్నటువంటి అసెట్స్ని, లయబిలిటీస్ని రీవాల్యూ చేస్తాం. ఎందుకు? మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక అసెట్ వాల్యూ ఒకలాగా ఉంటుంది. అంటే ఒక ల్యాండ్ ఉంది, ఓకే, ల్యాండ్ 1,00,000 కొన్నాం, 3 years అయిపోయింది. సో ఇప్పుడు ల్యాండ్ ₹1,00,000 ఇప్పుడు రాదు, అది వాల్యూ పెరిగి ఉండొచ్చు. అట్లనే అప్పుడు పర్చేజ్ చేసిన మిషనరీ ఉంది 50,000, ఇప్పుడు ఆఫ్టర్ 3 years యూటిలైజేషన్ 50,000 ఉంది, దాని వాల్యూ తగ్గిపోయి ఉండొచ్చు. సో ఇట్లాగా అసెట్ వాల్యూస్, లయబిలిటీ వాల్యూస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి year on year. So before admitting a new partner, we have to revalue all the assets and liabilities, and we have to assess what is the profit or loss upon such a revaluation. ఆ రీవాల్యుయేషన్ చేస్తున్న వచ్చినటువంటి ప్రాఫిట్ని, లాస్ని ఉన్నటువంటి ఓల్డ్ పార్ట్నర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేసి న్యూ పార్ట్నర్ని అడ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ అసెట్ వాల్యూస్, లయబిలిటీ వాల్యూస్ రీవాల్యూ చేసినప్పుడు వాటి వాల్యూ పెరిగినా తరిగినా అది బుక్స్లో రాసేటప్పుడు ఎంట్రీస్ ఏం రాయాలి, అండ్ అలా చేస్తూ మనం వచ్చిన ప్రాఫిట్ని పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎంట్రీస్ ఏం రాయాలి, కొత్త పార్ట్నర్ క్యాపిటల్ తీసుకొచ్చినప్పుడు, గుడ్ విల్ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి, ఎంట్రీస్ ఏం రాయాలి, అవి తెలుసుకున్నాం. ఓకేనా? సో ఏం చెప్పబోతుందంటే బేసికల్లీ ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఒక రిజర్వ్ P&L అకౌంట్ ఉంటే, ఈ రిజర్వ్ P&L ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నాము, రిజర్వ్స్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నాము, వచ్చినటువంటి ప్రాఫిట్స్ గురించి. రైట్? సో అలా ఉన్నటువంటి ప్రాఫిట్ లాసెస్ని కొత్త పార్ట్నర్ అడ్మిట్ చేసుకున్న ముందర ఉన్న ఎగ్జిస్టింగ్ ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేయాల్సి ఉంటుంది. రైట్? సో ఆ డిస్ట్రిబ్యూట్ చేసే ఎంట్రీ ఏంటి అనే దాంతో బిగిన్ చేసి మనం ఎంట్రీస్ నేర్చుకున్నాం. రైట్? సో ఈ ఫస్ట్ సెషన్లో ఏంటంటే బేసికలీ పార్ట్నర్షిప్కి అవసరమైనటువంటి ఎంట్రీస్ ఏంటి అనేది తెలుసుకుంటున్నాం వివరంగా. ఓకేనా? రైట్. సో ఇక్కడ రాసింది, సో వెన్ రిజర్వ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఓల్డ్ పార్ట్నర్స్. సో ఇక్కడ చూసారు కదా, ప్రాబ్లంలో రిజర్వ్ ఉంది.
అట్లానే పిఎన్ఎల్ అకౌంట్ ఉంది. సో ఈ రిజర్వ్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్, పిఎన్ఎల్ అకౌంట్ అనేది డెబిట్ బ్యాలెన్స్ కింద ఇచ్చాడు. సో ఇట్లాగ ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ బ్యాలెన్సెస్ ని అమాంగ్ ఓల్డ్ పార్ట్నర్స్ మధ్యన డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఎంట్రీ ఏంటంటే వెన్ రిజర్వ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఓల్డ్ పార్ట్నర్స్. ఇక్కడ రిజర్వ్ అనేది ఎట్ సైడ్ ఇచ్చాడు మనకి, లయబిలిటీ సైడ్ ఇచ్చాడు. సో ఏం బ్యాలెన్స్ ఇది? ఆల్ లయబిలిటీస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్సెస్. సో క్రెడిట్ బ్యాలెన్స్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎవరికి? పార్ట్నర్స్ కి, ఓల్డ్ పార్ట్నర్స్ కి, వాసుకి దాసుకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? వాసు అండ్ దాసర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ లాసెస్ ఈక్వల్లీ. వచ్చినటువంటి లాభ నష్టాన్ని ఇద్దరు సమానంగా పంచుకుంటున్నారు. వెన్ రిజర్వ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ పార్ట్నర్, రిజర్వ్ అనేది లయబిలిటీ సైడ్, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఓల్డ్ పార్ట్నర్స్ కి. సో ఒక బ్యాలెన్స్ వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది ఆపోజిట్ అవుతుంది. సో రిజర్వ్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, దాన్ని ఓల్డ్ పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో అది డెబిట్ అవుతుంది. సో వెన్ రిజర్వ్ డిస్ట్రిబ్యూటెడ్, సో ఇది, సో ఎప్పుడైనా జనరల్ రిజర్వ్ లయబిలిటీ సైడ్ ఇచ్చిందని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడైతే ఓల్డ్ పార్ట్నర్స్ కి అది క్రెడిట్ బ్యాలెన్స్, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇంకా డెబిట్ అవుతుంది. సో జనరల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్. ఇది ఎంట్రీ, ఫస్ట్ ఎంట్రీ, రైట్? సిమిలర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉండొచ్చు. సో ఒకవేళ ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే ఎంట్రీ మళ్ళీ సేమ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అది డెబిట్ అవుతుంది, అంటే ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డెబిట్ అవుతుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్, సేమ్ ఇన్ ద ఓల్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ రేషియో, రైట్? సో వెన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూటెడ్, క్రెడిట్ బ్యాలెన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే ఓల్డ్ పార్ట్నర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో అది డెబిట్ అవుతుంది. Therefore ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్. సిమిలర్లీ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో, ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసే ప్రాబ్లంలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, అసెట్ సైడ్ ఇచ్చాడు. అసెట్ సైడ్ అంటే ఏంటి? డెబిట్ సైడ్. సో డెబిట్ సైడ్ ఇచ్చాడు. సో ఈ డెబిట్ బ్యాలెన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో డెబిట్ బ్యాలెన్స్ ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది, రైట్? సో ఎంట్రీ వస్తుంది. సో when profit and loss account debit balance distributed among old partners, entry ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎందుకు? ఈ పిఎండ్ఎల్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ అవుతుంది. సో టు పిఎండ్ఎల్ అకౌంట్. ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? ఓల్డ్ పార్ట్నర్స్. సో దే ఆర్ ద రిసీవర్స్. సో ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ ఓల్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ రేషియో, రైట్? దెన్ నెక్స్ట్ ఏంటి? ఎప్పుడైనా కొత్త పార్ట్నర్ని ఇన్వైట్ చేసుకునేటప్పుడు మనం వాల్యూ ఆఫ్ అసెట్స్ ని, లయబిలిటీస్ ని రీవాల్యూ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూసినట్లయితే మీకు, రైట్, మిషనరీ డిప్రిసియేటెడ్ బై 10%, బిల్డింగ్ ఎప్రిసియేటెడ్ బై 20%, ప్రొవిజన్ ఆఫ్ డెటార్ 6%, ఇట్లా అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. అంటే ఏంటి? న్యూ పార్ట్నర్ని అడ్మిట్ చేసుకునే సమయానికి వాల్యూ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్ పెరగటం కానీ తరగటం కానీ జరిగింది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయింది. ఓకే, సో వాట్ ఈస్ దర్ ఎగ్జాక్ట్ మార్కెట్ వాల్యూ అనేది మనం అసెస్ చేస్తున్నాం, రీవాల్యూ చేస్తున్నాం. So at the time of revaluation, either the asset value or liability value may increase or decrease. So when asset value increases, what is the entry? When liability increases, what is the entry? Similarly, when the asset liability values decreases, what are the entries to be written? Let us know now. Okay, so revaluation of assets and liabilities prior to admission of a new partner. So on revaluation, when asset value increases, okay, asset value increase enough entry in liability. రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అంటున్నాడు ఈ ప్రాబ్లంలో. బిల్డింగ్ ఎప్రిసియేటెడ్ బై 20%. సో బిల్డింగ్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. సో ఈ 70,000 ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకే, అంటే అసెట్ వాల్యూ పెరిగింది అంటే యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తున్నాం అంటే సేమ్ ఎఫెక్ట్ పాస్ చేస్తున్నాం. అంటే అసెట్ వాల్యూ పెరిగినప్పుడు ఏం చేయాలంటే ఫర్దర్గా డెబిట్ చేయాలి, అప్పుడే దానికి యాడ్ చేసేదానికి కుదురుతుంది కదా. అదే ఇక్కడ అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ చేస్తే ఏమవుతుంది? డెబిట్ సైడ్ మనం క్రెడిట్ ఎఫెక్ట్ రాస్తున్నామంటే లెస్ చేయాల్సి ఉంటుంది. కానీ అసెట్ వాల్యూ పెరగాలి, పెంచాలంటే యాడ్ చేయాలి. అంటే అసెట్ వాల్యూ ఆల్రెడీ డెబిట్ బ్యాలెన్స్, యాడ్ అంటే సేమ్ ఎఫెక్ట్. సో మళ్ళీ డెబిట్ చేస్తున్నాం. ఓకే, సో ఎప్పుడైనా అసెట్ వాల్యూ పెరిగితే డెబిట్ చేయాలి, అసెట్ని డెబిట్ చేయాలి. సింపుల్, రైట్? సో ఆన్ రీవాల్యుయేషన్, when asset value increases, assets debit balance కనుక ఫర్దర్ డెబిట్ చేయాలి. సో అసెట్, ఓకే, సో ఇక్కడ అసెట్ అకౌంట్ అని రాసాం. ఏ అసెట్ పెరిగితే ఆ అసెట్ అకౌంట్ రాస్తాం. ఇప్పుడు బిల్డింగ్ అకౌంట్ పెరిగింది, సో బిల్డింగ్ అకౌంట్ డెబిట్. ఓకే,
ఆర్ మిషనరీ అకౌంట్ వాల్యూ పెరిగింది అనుకున్నాం. సో మిషనరీ అకౌంట్ డెబిట్ అట్లాగా, రైట్? Similarly, and devaluation when asset value decreases. So asset value decrease అవుతుంది. లైక్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి, మిషనరీ వాల్యూ డిప్రిషియేట్ అయింది, తగ్గింది. మిషనరీ ఏంటి, డెబిట్ బ్యాలెన్స్, రైట్? తగ్గింది అంటే లెస్ చేయాలి. లెస్ అంటే ఆపోజిట్ ఎఫెక్ట్, అంటే క్రెడిట్ చేయాలి. సో ఏదైనా అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే డెబిట్ బ్యాలెన్స్ కనుక ఫర్దర్ డెబిట్ చేయాలి. అదే అసెట్ వాల్యూ డిక్రీజ్ అయితే దాంట్లోంచి లెస్ చేయాలి. లెస్ అంటే ఆపోజిట్. సో అసెట్స్ నార్మల్గా డెబిట్ బ్యాలెన్స్, సో లెస్ అంటే ఆపోజిట్ అంటే క్రెడిట్ చేస్తే కానీ లెస్ అవుతుంది, రైట్? సో వెన్ మిషనరీ వాల్యూ డిక్రీజ్డ్, మిషనరీని క్రెడిట్ చేయాలి. సిమిలర్లీ ఏదైనా అసెట్ వాల్యూ డిక్రీజ్ అయినట్లయితే ఆ అసెట్ని క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ ఏమవుతుంది, రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ అసెట్ అకౌంట్. ఇప్పుడు లయబిలిటీ వాల్యూ ఇంక్రీజెస్. ఇప్పుడు ఇక్కడ లైక్ క్రెడిటార్స్ ఉంది, క్రెడిటర్స్ వాల్యూ పెరిగింది అనుకున్నాం. సో లయబిలిటీస్ నార్మల్ గేమ్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. సో క్రెడిట్ సైడ్ క్రెడిటార్స్ బ్యాలెన్స్ని పెంచాలంటే యాడ్ చేయాలి. యాడ్ అంటే సేమ్ ఎఫెక్ట్, అంటే ఫర్దర్గా క్రెడిట్ చేయాలి. సో వెన్ ఎనీ లయబిలిటీ వాల్యూ ఇంక్రీజెస్ వీ హ్యావ్ టు క్రెడిట్ ఇట్. ఓకే, సో ఎంట్రీ ఏమొస్తుంది, వెన్ లయబిలిటీ ఇంక్రీజెస్ రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు liability account. సో లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్, వాటి వాల్యూ పెరిగిందంటే ఫర్దర్గా క్రెడిట్ చేయాలి. ఆ డిఫరెన్స్ దేని ట్రాన్స్ఫర్ చేయాలి, రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఎంట్రీ రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు లయబిలిటీ అకౌంట్, రైట్? నెక్స్ట్, వెన్ లయబిలిటీ వాల్యూ డిక్రీజెస్. సో లయబిలిటీస్ ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్, క్రెడిటార్స్ డిక్రీజ్ అయింది అనుకున్నాం. సో క్రెడిట్ బ్యాలెన్స్ తగ్గించాలంటే లెస్ చేయాలి. లెస్ అంటే ఆపోజిట్. దేర్ఫోర్ క్రెడిట్ ఆపోజిట్ ఏంటి, డెబిట్. సో ఎప్పుడైనా లయబిలిటీ వాల్యూ తగ్గితే వీ హ్యావ్ టు డెబిట్ దట్ లయబిలిటీ అకౌంట్. సో ఎంట్రీ వెన్ లయబిలిటీ వాల్యూ డిక్రీజెస్ ఈస్ వీ హ్యావ్ టు డెబిట్. సో లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు revaluation account. Okay. Similarly, okay. సో ఇప్పుడు మీరు ఒక కామన్ థింగ్ అబ్జర్వ్ చేసి ఉండాల్సింది, ప్రతిసారి అసెట్ వాల్యూ కానీ లయబిలిటీ వాల్యూ కానీ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఆ అసెట్ని డెబిట్ క్రెడిట్ చేస్తూ మిగతాది రీవాల్యుయేషన్ అకౌంట్కి డెబిట్ క్రెడిట్ చేశాను. ఎందుకంటే యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ అడ్మిషన్ వీఆర్ రీవాల్యూయింగ్, okay, and found that the value of asset or liability increase or decrease. Okay, so by doing so we'll be getting certain amount of profit which should be finalized in revaluation account, and that will be transferred to old partners. Okay, so రీవాల్యుయేషన్ చేస్తాము, రీవాల్యుయేషన్ చేసే సమయానికి అసెట్ వాల్యూస్ లయబిలిటీస్ వాల్యూస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతున్నాయి. సో అలా రీవాల్యూ చేసినటువంటి అసెట్స్ లయబిలిటీస్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ని లాస్ని ఎంతనో తెలుసుకోవటం కోసం రీవాల్యుయేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, సో ఆ రీవాల్యుయేషన్ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించిన ఎంట్రీస్ ఏంటి, ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్ టు ఓల్డ్ పార్ట్నర్స్. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో కనుక ప్రాఫిట్ వచ్చినట్లయితే ప్రాఫిట్ ఏం బ్యాలెన్స్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో గెయిన్ ఏంటి, క్రెడిట్ బ్యాలెన్స్. సో ప్రాఫిట్ క్రెడిట్ బ్యాలెన్స్. ఆ ప్రాఫిట్ని ఏం చేస్తున్నాం, ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఒక బ్యాలెన్స్ వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది ఆపోజిట్ అవుతుంది. సో ప్రాఫిట్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. సో ప్రాఫిట్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఎవరికి, ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్. ఓకే, సో రీవాల్యుయేషన్ వచ్చినటువంటి ప్రాఫిట్ని ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్. ఓకే, లేదంటే రీవాల్యుయేషన్. ఓకే, సో ఎంట్రీ. సో వెన్ ప్రాఫిట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ఓల్డ్ పార్ట్నర్స్, ప్రాఫిట్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్, దాన్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది డెబిట్ అవుతుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్. లేదంటే రీవాల్యుయేషన్ వచ్చింది కనుక రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్.
Similarly, now when transfer of loss on revaluation to old partners, loss అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ అంటే లాస్ అనేది డెబిట్ బ్యాలెన్స్, దాన్ని ఏం చేస్తున్నాం ఇప్పుడు ఓల్డ్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకే, సో డెబిట్ బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, అది క్రెడిట్ అవుతుంది. ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఓల్డ్ పార్ట్నర్స్. సో ఓల్డ్ పార్ట్నర్స్ ఆర్ ద రిసీవర్స్. సో ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే, ఇది ఎంట్రీ. సో ఇవి ఈ సింపుల్ ఎంట్రీస్ కానీ మనకి అర్థమయ్యి వచ్చినట్లయితే పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో వెన్ రిజర్వ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఓల్డ్ పార్ట్నర్స్, రిజర్వ్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్, లయబిలిటీ సైడ్ ఉంది. క్రెడిట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డెబిట్ అవుతుంది. ఓకే, సో జనరల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఓల్డ్ పార్ట్నర్స్కి. ఓకే, సో జనరల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్. సిమిలర్లీ బ్యాలెన్స్ షీట్లో P&L అకౌంట్ బ్యాలెన్స్ లయబిలిటీ సైడ్ ఉండొచ్చు, ఒక్కోసారి అసెట్ సైడ్ ఉండొచ్చు. సో లయబిలిటీ సైడ్ ఉంటే అది క్రెడిట్ బ్యాలెన్స్, అసెట్ సైడ్ ఉంటే డెబిట్ బ్యాలెన్స్. సో క్రెడిట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో క్రెడిట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డెబిట్ అవుతుంది. దేర్ఫోర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్. నెక్స్ట్, when profit and loss account debit balance transferred, సో ప్రాబ్లమ్స్ లో ఒక్కొక్కసారి ఈ P&L అకౌంట్ డెబిట్ సైడ్ కూడా ఇస్తున్నాం. సో అసెట్ సైడ్ డెబిట్ బ్యాలెన్స్, రైట్? సో అట్లా డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు అది ట్రాన్స్ఫర్ చేస్తే when డెబిట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు అదర్ అకౌంట్స్ ఇట్ బికమ్స్ క్రెడిట్. సో P&L అకౌంట్ ని క్రెడిట్ చేస్తాం. ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఓల్డ్ పార్ట్నర్స్. సో ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్, ఇది ఎంట్రీ, రైట్? నెక్స్ట్, ఇది కాకుండా కొత్త పార్ట్నర్ని అడ్మిట్ చేసుకునే ముందర మనకు ఉన్నటువంటి అసెట్స్ అండ్ లయబిలిటీస్ని రీవాల్యూ చేస్తుంది. మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ప్రస్తుతానికి అనేది రీవాల్యూ చేసి, అలా రీవాల్యూ చేస్తున్న వచ్చినటువంటి ప్రాఫిట్ని లాస్ని ఓల్డ్ పార్ట్నర్స్ మధ్యన డిస్ట్రిబ్యూట్ చేస్తాం, రైట్? సో అట్లా రీవాల్యూ చేసినప్పుడు అసెట్ వాల్యూ పెరుగుతుండొచ్చు ఆర్ తరుగుతుండొచ్చు, లయబిలిటీస్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుండొచ్చు, డిక్రీజ్ అవుతుండొచ్చు. ఓకే, సో అలాగే ఇంక్రీజ్ డిక్రీజ్ అయినప్పుడు ఎంట్రీస్ ఏం రాయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఆన్ రీవాల్యుయేషన్ వెన్ అసెట్ వాల్యూ ఇంక్రీజెస్, ఎంట్రీ అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఫర్దర్గా డెబిట్ చేస్తే కానీ ఇంక్రీజ్ అవుతుంది. సో అండ్ అసెట్ వాల్యూ ఇంక్రీజెస్, అసెట్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్, అది ఎంట్రీ. అసెట్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. దానికి ఆపోజిట్ ఏంటి, డిక్రీజ్. సో ఇంక్రీజ్ అయినప్పుడు అసెట్ టు రీవాల్యుయేషన్, డిక్రీజ్ అయినప్పుడు డెబిట్ బ్యాలెన్స్ అసెట్స్. ఓకే, ఆ డెబిట్ బ్యాలెన్సెస్ తగ్గుతున్నాయి అంటే లెస్ చేయాలి, లెస్ అంటే ఆపోజిట్ చేయాలి, రైట్? సో అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు డెబిట్ చేసాము, డిక్రీజ్ అయినప్పుడు క్రెడిట్ చేయాలి. ఓకే, సో వెన్ అసెట్ వాల్యూ డిక్రీజెస్, అసెట్ వాల్యూని క్రెడిట్ చేయాలి. దేర్ఫోర్ ఎంట్రీ రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ వెన్ అసెట్ వాల్యూ డిక్రీజెస్. ఓకే, సిమిలర్లీ అసెట్స్ మాదిరిగానే లయబిలిటీస్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుండొచ్చు, డిక్రీజ్ అవుతుండొచ్చు. సో మనం రీఅసెస్ చేసినప్పుడు లయబిలిటీ వాల్యూ ఇంక్రీజ్ అయింది అంటే లయబిలిటీస్ ఏంటి, క్రెడిట్ బ్యాలెన్సెస్. ఇంక్రీజ్ అయిందంటే యాడ్ చేయాలి, యాడ్ అంటే సేమ్ ఎఫెక్ట్. సో ఫర్దర్గా క్రెడిట్ చేస్తే కానీ ఆ లయబిలిటీ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైనా లయబిలిటీ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది అంటే లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ కనుక ఫర్దర్గా క్రెడిట్ చేయాలి. ఓకే, దేర్ఫోర్ ఎంట్రీ వెన్ లయబిలిటీ వాల్యూ ఇంక్రీజెస్, ఆన్ రీవాల్యుయేషన్ when liability value increases, liabilities increase అయింది. సో క్రెడిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేయాలంటే ఫర్దర్గా క్రెడిట్ చేయాలి. సో టు లయబిలిటీస్ అకౌంట్, దేనికి, రీవాల్యుయేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు లయబిలిటీస్ అకౌంట్ వెన్ లయబిలిటీ ఇంక్రీజెస్. దానికి ఆపోజిట్ లయబిలిటీ డిక్రీజెస్. ఇంక్రీజ్ అయినప్పుడు లయబిలిటీని క్రెడిట్ చేసాము, సో డిక్రీజ్ అయినప్పుడు లయబిలిటీని ఆపోజిట్ దట్ ఈస్ డెబిట్ చేయాలి. సో వెన్ లయబిలిటీ వాల్యూ డిక్రీజెస్, లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అంటే ఆపోజిట్ లెస్ చేయాలి, దట్ ఈస్ డెబిట్ చేయాలి. దేర్ఫోర్ లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే, లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్, ఇలాగా అసెట్ వాల్యూ లయబిలిటీ వాల్యూస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయినప్పుడు ఆ బ్యాలెన్స్ అన్నింటినీ రీవాల్యుయేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఫైనల్గా రీవాల్యుయేషన్ అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ రివీల్ అవుతుంది. ఓకే, సో వచ్చిన ప్రాఫిట్ని లాస్ని ఓల్డ్ పార్ట్నర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్
టు ఓల్డ్ పార్ట్నర్స్. సో రీవాల్యుయేషన్ వచ్చినటువంటి ప్రాఫిట్ ని ఓల్డ్ పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ప్రాఫిట్ అనేది డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో గెయిన్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్, సో ప్రాఫిట్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్. దీన్ని ఓల్డ్ పార్ట్నర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దేర్ ఫోర్ క్రెడిట్ బ్యాలెన్స్ ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది డెబిట్ అవుతుంది. సో వెన్ ప్రాఫిట్ అండ్ రీవాల్యుయేషన్ ట్రాన్స్ఫర్ టు ఓల్డ్ పార్ట్నర్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్. సిమిలర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రీవాల్యుయేషన్ అకౌంట్ లో లాస్ వచ్చింది అనుకున్నాం. లాస్ అంటే ఏంటి? డెబిట్ బ్యాలెన్స్. సో డెబిట్ బ్యాలెన్స్ ని ఓల్డ్ పార్ట్నర్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, డెబిట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. సో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ టు రీవాల్యుయేషన్ అకౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? ఓల్డ్ పార్ట్నర్స్ కి. దేర్ఫోర్ ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఇవి ఇంపార్టెంట్ ఎంట్రీస్. ఈ ఎంట్రీస్ కనుక మనకు క్లియర్గా అర్థమయ్యి నేర్చుకున్నట్లయితే పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ అడ్మిషన్ సంబంధించి ఈజీగా సాల్వ్ చేస్తానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా? సో ప్రాబ్లం బిగిన్ చేద్దాం.